subscribe. హలో ఇటు ప్రియులరా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనమైతే థాయిలాండ్ అయినా 4th డే కదా అండి. మనకు పటాయా నైట్ లైఫ్ కూడా ఎలాగ ఉంటుందో కొన్ని వీడియోస్ చూపించారు కదండి. ఇప్పుడు ఇది దానికి కంటిన్యూ అండి. పటాయాలోన బీచ్ దగ్గర డ్యాన్స్ అయిపోతేనే మేమైతే అలాగా నడుచుకుంటూ వస్తుంటే లైవ్ కాన్సర్ట్ అండి. అంటే లైవ్గా వాళ్ళు మ్యూజిక్ అనేది వాయిస్ ఉంటారు, ఎవరైనా చూడొచ్చు అనమాట. కూర్చోవచ్చు, అక్కడ డ్రింక్స్ కానీ అవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా బిల్ వేస్తారు. ఏమంటే మేమైతే అలాగా ఏందబ్బా మ్యూజిక్ బాగుందని దాన్ని చూడడం అయితే జరిగిందనమాట. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉందండి లైవ్ మ్యూజిక్. నిజంగా అంటే మనం ఏదో ఒక సినిమాలో చూసినట్లే ఉంటుందండి అసలుకి లైవ్ మ్యూజిక్ అనేది. చాలా బాగుంది. చాలామంది అక్కడ స్టెప్స్ దగ్గర కానీ రోడ్డు దగ్గర నిలబడి కానీ కొంతమంది చైర్లో కానీ డ్రింక్స్ తాగుతూ టిఫిన్ ఐటమ్స్ అట్లాంటివి తింటూ వింటున్నారన్నమాట. బాగా చూసుకుంటా లైవ్ మ్యూజిక్ తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగుంటుంది చూడండి పటాయాలోన నైట్ అనమాట. ఇది బీచ్ అనమాట. అదంతా ఇది బీచ్ రోడ్ అనమాట. అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అసలుకి నైటు తిరుగుతూనే ఉంటారండి తెల్లారే వరకు. అంతా నైట్ లైఫే అనమాట. లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ బిజినెస్ చేసుకోవడం కానీ అసలుకి నైట్ అంతా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ బాగుంటాయి. ఇంక అక్కడ నుంచి మేమైతే గిన షాపులు చూద్దామని వచ్చేసినాం చూడండి. అసలుకి మేమైతే గిన షాప్స్ ఎలాగున్నాయి అనేది మీకైతే చూపిస్తానండి. ఇట్లా సూట్ కేసులు కానీ డ్రెస్సెస్ కానీ లేడీస్ సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఏ టు జెడ్ మనకు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. మనకి ఏం లేదు, కార్డ్ అన్నా ఉండాలా, డబ్బులన్నా ఉండాలా. తాయిబాతే అంతా ఫిక్స్డ్ రేటే, మనము బార్గెన్ చేసేది ఏం లేదు. అన్నీ బ్రాండెడే ఉంటాయి. ఫారినర్స్ అయితే ఎక్కడంటే అక్కడ ఉన్నారండి మనకైతే గిన. నిజంగంటే వాళ్ళు ఆలోచించరు కూడా ఆలోచించరండి కొనేకైతే గిన. ఎక్కువ లేడీస్ ఐటమ్సే, లేడీస్ ఇంపార్టెన్స్ వస్తువులే ఉన్నాయండి అసలుకి ఇక్కడ. మనమైతే చూడండి అసలుకి షాప్స్ ఎలాగున్నాయి అసలుకి. అసలుకి ఆ రంగురంగులు బట్టలు కానీ మనకి ఆ వస్తువులు కానీ ఏ చూసినా కానీ చూడాలనిపిస్తుంది. లాస్ట్కి మేము కూడా అవన్నీ షాప్స్ అన్ని తిరిగిన తర్వాత ఒక షాప్ లేకపోయినాము. సార్ వాళ్ళు మనకు వస్తువులు కూడా కొన్నారు. అసలుకి ఒక్కొక్క వస్తువు ఎంత ఉంటుంది, ఏం వస్తువు తీసుకున్నారు సార్ వాళ్ళు అనేది కూడా నేను వీడియోలో అయితే చూపించబోతున్నాను. అసలుకి షాపింగ్ అయితే కన్నా ఎక్కువ ఉంటుందండి మనకి. థాయిలాండ్లో బ్యాంకాక్ కానీ పటాయాలో కానీ షాపింగ్స్ ఎక్కడికి పోయినా కానీ మనము షాపింగ్స్ చేసుకోవచ్చు అనమాట. అసలుకి చూడండి అసలుకి లెదర్ బ్యాగులు కానీ చెప్పుల్స్ కానీ లేడీస్ డ్రెస్సెస్ కానీ అసలుకి సెంట్ బాటిల్ కానీ గ్లాసెస్ కానీ చిన్నపిల్లల డ్రెస్ కానీ టీ షర్ట్లు కానీ మనకి చూడండి అండి బ్రాండెడ్ అండి, క్వాలిటీ బాగుంటాయి. రేట్స్ కూడా అలాగే ఉంటాయి మనకి. ఏమంటే చెప్తున్నాను కదా అండి, మనం తీసుకుపోయింది తక్కువ బడ్జెటే. తాయిబాతుల్లో మరీ చాలా తక్కువ వచ్చినాయి అవి అసలుకి. దానికి అంతా చూడడమే లాస్ట్కి ఇంకా ఒక డ్రెస్ తీసుకున్నాం అంతే. ఇంకా నేనైతే గిన మిగతా సారోళ్ళు అయితే గిన ఇంట్లో వాళ్ళకి లేడీస్ సంబంధించినటువంటి వస్తువులు అయితే తీసుకున్నారు. అవి కూడా నేనైతే చూపిస్తాను. షాప్స్ కూడా బాగుంటాయండి నీట్గా, చాలా లైటింగ్తోన చూడడానికి. నిజంకంటే నైటే ఎందుకు చేయాలా షాపింగ్ అనేది నాకు దీన్ని చూస్తే అప్పుడు అర్థమైందండి. నైట్లోన అసలుకి ఏదైనా కానీ చూస్తే మనకి ఆ లైటింగ్లోన తీసుకోవాలనిపిస్తుందండి అసలుకి. వీడున్న వాళ్ళు కూడా అసలుకి మనం ఎంటర్ అవ్వడం లేట్ అండి. వాళ్ళైతే గిన అసలుకి తీసుకునేంత వరకు వదలరు అసలుకి. అలా కన్విన్స్ చేస్తారు మనల్ని అయితే గిన. అదిగో డ్రెస్సెస్ చూడండి డిఫరెంట్ మోడల్లోన. అసలుకి క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అక్కడ. ఎక్కువ అంటే బీచ్లో తిరుగుతుంటారు కదా లేడీస్, ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ వచ్చి తీసుకొని పోతూ ఉంటారు అన్నమాట. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అంతా తాయిబాత్లోనే కన్వర్ట్ అండి. మన ఇండియన్ కరెన్సీ కానీ ఫారిన్ కరెన్సీ కానీ కొంతమంది తీసుకుంటారండి, మళ్ళీ తీసుకోరు అనేక లేదు. వాళ్ళు తీసుకుంటారు. ఇండియన్ కరెన్సీ కూడా మాకు ఒక ఆమె తీసుకుంది ఇండియన్ రూపీస్లో కూడా. ఎంత పడుతుందంటే తాయిలోనే ఇప్పుడు 100 బాత్ అంటే కినా 100 బాత్ ఇంటూ 2.5 రూపీస్ వేసుకొని అది మొత్తం ఇండియన్ కరెన్సీ తీసుకుంటుంది. మా సార్ చూడండి ఇంకా చెప్పలు తీసుకుందామని షాప్ లేకపోయినాడు, చూస్తున్నాడు ఏది బాగుందో నచ్చింది తీసుకుంటాడు అనమాట. ఒకటైతే ఓ జత అయితే తీసుకున్నాడు మేడంకి అయితే. సార్ అయితే కినా ఇంకా డ్రెస్సెస్ చూడండి అసలుకి షాప్స్. ఒక్కొక్క షాపు ఇక్కడ వచ్చేసి దాదాపుగా మనకి మీరు నమ్మరు కానీ ఇక్కడ రేట్లు 20,000 అండి ఒక షాపు రెంట్ అనేది. బిజినెస్ ఏ లెవెల్లో జరుగుతుందంటే అండి, ఒక్క రోజు ఒక నైట్లోనే ఇక్కడ బిజినెస్ అయితే గిన కొన్ని లక్షల్లో జరుగుతుందండి షాప్స్. మేము చూస్తున్నాం కానీ చాలామంది కొనుక్కోవడం అసలుకి. ఏంటంటే ఇంత డిఫరెంట్గా ఇంత మంచి మోడల్స్ ఇంత బ్రాండెడ్ ఎందుకు తీసుకోబుద్దే కాదండి. డబ్బులు ఉండడం లేటండి అసలుకి. మేము కూడా పర్స్ ఖాళీ చేస్తుంటిమి. లో బడ్జెట్ కాబట్టి ఎక్కువ మేమైతే గిన షాపింగ్ అయితే చేయలేకపోయినాము అసలుకి. చూడండి అసలు మనకి సూట్స్ కానీ ఇది లేదు అనేక లేదండి. మనం డబ్బులు తీసుకుని పోయినామంటే ప్రతి వస్తువు మనకు అక్కడ ఇంటికి సంబంధించినవి, బట్టలకు సంబంధించినవి, బెడ్షీట్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి మనకి
దొరుకుతాయన్నమాట. అసలుకి మేమైతే గిన బాగా ఎంజాయ్ చేసినామండి. ఫుల్‌గా ఎంజాయ్ చేసినాం అసలుకి షాప్స్. అస్సలకి ఇంక అక్కడ డిన్నర్ చేసి వచ్చామా, షాపింగ్ మాల్స్ అవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ వచ్చి పటాయాలో అంతా తిరిగినామా, మళ్ళీ మేమైతే గిన ఇక్కడ రావడం జరిగింది. అక్కడ అయిపోతేనే ఇక్కడికొచ్చి కంటిన్యూ అన్నమాట అసలుకి. రెస్టే లేదండి. ఎందుకంటే ఉండేది ఇంక 5 డేస్. 5 డేస్‌లో తిరుగుదాం పదా, కొందాం పదా ఏమన్నా అని సార్ మళ్ళీ పట్టుకొని పోయినాడు. ఇంక హోటల్‌కి పోయిన వాళ్ళము సార్ మళ్ళీ పట్టుకొని వచ్చినాడనమాట. పక్కనే ఉంది ఇది, మా హోటల్‌కి పక్కనే ఉంది. మన వెంకటేష్ నాయక్ గాని, హనుమంతప్ప సార్ గాని, మారుతి సార్ గాని వీళ్ళందరూ షాపింగ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్‌కి శివ కూడా ఒకటి కొన్నాడు. ఆ గైడ్ వచ్చినాడనమాట. నన్ను పిలుస్తున్నాడు, సారు చూడు ఇవి ఎట్లున్నాయి చూడు అని అంటే, నేను చూపిస్తున్నానులేండి సార్ అంటే కొన్నాడు. ఇయర్ రింగ్స్ కొన్నాడు ఇంట్లో వాళ్ళకి. తర్వాత సారు బుట్ట పట్టుకున్నాడు చూడు, భారీగా కొందాము ఇంట్లో వాళ్ళకి తీసుకుందాం అవ్వ లేకపోతే రానీరు అన్నాడు సార్ అయితే గిన. కొనడం అయితే జరిగిందండి. మేమైతే ఇంక చూస్తూనే ఉన్నాము. సారు మన శివ కానీ అంత షాప్ కూడా ఎలాగుందనేది చూపిస్తాను. ఫుల్‌గా అంటే నిజంగా అంటే ఎక్కడే కానీ ఇంత గ్యాపే లేదు అసలుకి. ఆమె అయితే గిన లేడీ ఏం బిజినెస్ చేస్తుందండి అసలుకి, వచ్చిన వాళ్ళకి ఫారినర్స్‌కి అసలుకి రేట్స్ టక్క 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 చెప్తుందండి. ఇన్ని వస్తువులు ఇన్ని రేట్లు ఎట్లా గుర్తుపెట్టుకుందో ఆమె అయితే గిన. అసలుకు అడగడం లేట్ అండి. సెల్లులు కొందామని పోతే గిన 2 సెల్లులు 120 అని చెప్పిందండి ఆమె అయితే గిన. మాకైతే షాక్ అయినాము. మీరే చూడండి అసలు బొమ్మలు కానీ బాగున్నాయండి చెప్పాలంటే. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి అసలుకి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. కాకపోతే రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. శివ దగ్గరకు వచ్చినా మేము కొంటున్నాం అంటే లిప్స్టిక్ కొంటున్నాను అన్నాడు ఒక సెట్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. శివ అయితే గిన ఇవేనండి పక్కన ఉన్నాయి సెల్స్. అవే సెల్స్ అయితే ఆమె ఒక ఫారినర్స్ అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తేనే 120 అంటేనే షాక్ అయినా నేను. అంత చాలా రేట్ అండి అసలుకి. అంటే మనకు తెలియదు కదా, మన సైడ్ తక్కువ వాళ్ళ సైడ్ ఎక్కువ అనేది. క్వాలిటీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయో మనకైతే తెలియదు మరి. ఆ రేట్ అయితే చెప్పింది. శివ అయితే గిన లిప్స్టిక్ తీసుకున్నాడు. తర్వాత ఏవో లేడీస్కి చెంపినీళ్ళు అలాంటివి తీసుకున్నాడు. అగో ఈమెనే ఈ షాప్, ఇంత పెద్ద షాప్ని ఈమె ఒక్కతే అసలుకి లీడ్ చేస్తుందండి. నిజంగానే నేను షాక్ అయినా. ఎవరు వస్తువులు తీసుకుపోతున్నారో అసలుకి, ఎవరు కొంటున్నారో, ఎవరు డబ్బులు ఇస్తారో, చేంజ్ ఎలాగిస్తుందో అసలుకి వాళ్ళతోన ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతుందండి ఆమె అయితే గిన. అసలుకి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, తాయ్ మాట్లాడుతుంది. అసలుకి నిజంగా అంటే బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోలేమో అనిపించిందండి. ఇన్ని లాంగ్వేజ్లు అండి అసలుకి ఆమెకైతే. అందులోన ప్రతిదీ షాప్ అయిపోతేనే మేము అలాగే తిరుగుదామని తిరుగుతూ ఇంక షాపింగ్ అయిపోతేనే బార్ వీధుల్లోకి వచ్చేసామండి. ఇక్కడ నాకు గ్లాస్ పడిపోతే ఈయనైతే ఇచ్చేసాడండి. ఆయన కృతజ్ఞతలు చెప్పాను. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే అమెరికా అన్నాడు. ఒక సెల్ఫీ అంటే ఫోటో కూడా ఇచ్చాడు పాపం ఆయన అయితే గిన. ఎంతమంది ఉంటారండి ఈ కాలంలో, దొరికింది కదా అని మనల్ని అయితే వేసుకొని పోతారు. ఇంకా మేము బార్ వీధుల్లో అయితే అండి ఇక్కడైతే గిన తిరుగుతున్నాం. ఇక్కడైతే వీడియో తీనిరండి, నేనైతే అట్లా కెమెరా ఆన్ చేసుకొని అలాగా పోతున్నాను. అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి వీళ్ళతోన మనము ఇంకా కొన్ని చెప్పకూడదండి. బీర్ అయితే ఇక్కడ 60 రూపీస్ ఉంటుందండి. 60 బాత్ అనమాట. తర్వాత వచ్చేసి మనకి టైమింగ్స్ కూడా 2 PM టు 8 PM ఉంటుందండి. నైట్ అంతా ఉంటుంది కంటిన్యూగా. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయని అవన్నీ నేనైతే రివీల్ చేయడం లేదు. వీళ్ళైతే కానీ వీళ్ళ వైపు చూస్తే చాలండి, వీళ్ళు మనల్ని లాక్కొని పోతారన్నమాట. అసలుకి ఇంకా అంత టైం కూడా ఇవ్వరన్నమాట. మేమున్న హోటల్కి ఇదైతే కింద మాకు బాల్కనీలో నుంచి హోటల్ కనపడుతుంది. మేమైతే రెగ్యులర్గా 2 డేస్ చూసినాము. ఈరోజు చూద్దామని ఇలాగ వచ్చామన్నమాట అసలుకి. వీళ్ళతో అయితే కదండి మనము బిలియర్డ్స్ ఆట కానీ వీళ్ళతో ఆడుకుంటా వీళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. తాగుతూ బీర్ తాగుతూ కానీ, తర్వాత వచ్చేసి క్యారమ్స్ ఆడుతూ కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, తర్వాత డ్యాన్స్ చేస్తూ వీళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళతోన. ఇంకా అంతకు మించి కూడా ఇందులో అయితే ఉందండి. ఎవరన్నా ఇట్లాంటివి కావాలనుకుంటే కనుక పటాయి వీధుల్లోన దొరుకుతాయి. అవన్నీ నేనైతే రివీల్ అయితే చేయడం లేదండి. మేమైతే చూడడం జరిగింది. ఇంక అసలు వీడియో కూడా తీయకూడదంటే నేను అలాగా తీస్తున్నాను ఊరికనే అండి. వాళ్ళు కనపడడం లేటండి. వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వకున్నట్లు చేయబట్టుకొని లోపలికి లాక్కొని పోతారనమాట. ఇక్కడున్న లేడీస్ కూడా, ఫారినర్స్ కూడా వస్తుంటారు చాలామంది ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికైతే గిన. మన సాంప్రదాయాలు మన పద్ధతులు వేరే కదండి. మనమైతే గిన వీటన్నిటికీ చాలా దూరం అంటే దూరంగా ఉన్నాము. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాయి మనకి. ఎయిర్పోర్ట్లో కానీ, తర్వాత మనం ఇండియాలో దిగిన తర్వాత కలకత్తా కానీ, విజయవాడ కానీ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.